వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చంద్రబాబుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే ఉద్యోగులకు అమలు చేయాల్సిన పింఛన్ వ్యవహారం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనిని రద్దు చేయలేకపోయిన జగన్ సర్కారు జిపిఎస్ ను తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ పెన్షన్ పథకం. దీనిలో ఉద్యోగుల బేసిక్ పైనే 50% సొమ్మును పింఛన్ గా ఇస్తారు. వారి అనంతరం వారిపై ఆధారపడిన వారికి 60% పింఛన్ లో భాగం ఇస్తారు. ఇతర విషయాలు కూడా కామన్ గా ఉంటాయి. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన చేశారు. తమకు ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీనిని ఇవ్వలేమని జగన్ తేల్చి చెప్పారు. ఇదే ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రాణ సంకటంగా మారిపోయింది. ఇక సిపిఎస్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రం జాతీయ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను కూడా కోరింది. ఇది ఐచ్ఛికం, అంటే అవకాశం ఉంటే అమలు చేయొచ్చు, లేదా తమకు నచ్చిన పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ పథకంపై దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, కేంద్రం అమలు చేస్తున్నట్టు ప్రకటించిన జాతీయ పెన్షన్ పథకం అచ్చం జగన్ తీసుకువచ్చిన పెన్షన్ లాగే జిపిఎస్ ను కాపీ కొట్టింది. ఇది కూడా ఈ విషయాన్ని కేంద్రమే చెప్పింది. పలు రాష్ట్రాల్లో తీసుకువచ్చిన పథకాల నుంచి ఎన్పిఎస్ ను తీసుకువచ్చామని తెలిపింది. దీనిలో చూస్తే అన్ని కూడా జగన్ తీసుకువచ్చిన పథకంలోని పలు అంశాలు ఉండడం కనిపిస్తుంది. దీనిని వైసీపీ స్వాగతించింది. తాము చెప్పిందే కేంద్రం చేస్తుందని కూడా పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్పిఎస్ ను అమలు చేస్తే జగన్ తీసుకువచ్చిన విధానాన్ని అమలు చేసినట్టు ఉంటుంది తప్ప తమ ముద్ర పడదు. అలా కాకుండా తాము కొత్తగా తీసుకువచ్చిన ఉద్యోగులు ఒప్పుకుంటారో లేదోనన్న బెంగ వెంటాడుతున్నాయట. ఈ నేపథ్యంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు.